చూస్తే మావోయిస్టులకు మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. అల్లూరు జిల్లా మారేడుమిల్లి అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్లో మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు ఉదయ్ మృతి చెందాడు. ఉదయ్తో పాటు జోనల్ కమిటీ సభ్యురాలు అరుణ, మరో మావోయిస్టు కూడా హతమయ్యారు. ఘటనా స్థలం నుంచి మరికొంతమంది మావోయిస్టులు పారిపోవడంతో వారి కోసం గ్రేహౌండ్స్ బలగాలు గాలింపు చేపట్టాయి. రైట్, మావోయిస్టులకు మరో భారీ ఎదురుదెబ్బ తగిలిందని చెప్పాలి. అల్లూరు జిల్లా మారేడుమిల్లి అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్ లో మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు ఉదయ్ మృతి చెందారు. ఉదయ్తో పాటు జోనల్ కమిటీ సభ్యురాలు అరుణ, మరో మావోయిస్టు కూడా మృతి చెందారు. కొంతమంది మావోయిస్టులు పారిపోయారు. వారి కోసం కూంబింగ్ నిర్వహిస్తున్న పరిస్థితులు అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం సిచ్యువేషన్ తెలుసుకుందాం. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి రాజుబాబు సిద్ధంగా ఉన్నారు. రాజుబాబు, ఏంటి పరిస్థితి? చిత్తూరు జిల్లా తూర్పు మన్యానికి సంబంధించి మారేడుమిల్లి రంపచోడవరం సరిహద్దు ప్రాంతమైన కుంతుకూరు సమీపంలోని అటవీ ప్రాంతంలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. దీనికి సంబంధించి గ్రేహెండ్స్ దళాలు, పోలీసులు కూడా ఎన్కౌంటర్ కు సంబంధించి నిర్ధారించడం కూడా జరిగింది. ఈ ఎన్కౌంటర్ లో అంటే ఏదైతే అల్లూరు జిల్లా అటవీ ప్రాంతంలో ఉందో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు ఉదయ్, ఏపీ జోనల్ కమిటీ సభ్యురాలు అరుణతో పాటు మరొక మావోయిస్ట్ కూడా మృతి చెందినట్టు కూడా సమాచారం అందుతుంది. ముఖ్యంగా ప్రస్తుతం ఆ ప్రాంతంలో గ్రేహెండ్స్ దళాలు కూంబింగ్ జరుగుతున్నాయి. అక్కడ మరికొంతమంది మావోయిస్టులు ఉన్నారనే సమాచారంతో గ్రేహెండ్స్ దళాలు సంబంధిత అటవీ ప్రాంతంలో కూంబింగ్ జరుగుతున్నారు. ప్రస్తుతం ఏఓబిలో కీలక పాత్ర పోషించే మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు ఉదయ్తో పాటు ఏపీ జోనల్ కమిటీ సభ్యురాలు అరుణ్ కూడా ఈ ఎన్కౌంటర్ లో మృతి చెందడంతో మావోయిస్టులకు ఎదురుదెబ్బ తగిలిందనే చెప్పవచ్చు. ఎందుకంటే గత నెలలోనే ఇక్కడ అల్లూరు జిల్లాకు సంబంధించి గత నెలలోనే వైరామవరం మండలం శేసరాయి అటవీ ప్రాంతంలో కూడా భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఆ మావోయిస్టు కీలక నేత జగన్ తో పాటు డివిజనల్ కమిటీ సభ్యుడు రమేష్ కూడా ఆ ఎన్కౌంటర్ లో మృతి చెందారు. అంటే గత నెలలో జరిగిన ఎన్కౌంటర్ లో కీలకమైన జగన్ తో పాటు రమేష్ మృతి చెందిన నేపథ్యంలో నెల రోజుల వ్యవధిలోనే మళ్ళీ ఇప్పుడు ఏదైతే అటవీ ప్రాంతం ఉందో రంపచోడవరం మారేడుమిల్లి అటవీ ప్రాంతానికి సంబంధించి సరిహద్దులో కుంతుకూరు దగ్గర ఈ భారీ ఎన్కౌంటర్ జరగడం, కీలక మావోయిస్టులు ముగ్గురు మృతి చెందడంతో మావోయిస్టులకు ఎదురుదెబ్బ తగిలిందని చెప్పొచ్చు. ప్రస్తుతం అయితే కనుక అక్కడ కూంబింగ్ జరుపుతున్నారు. మరికొంతమంది మావోయిస్టులు కూడా అటవీ ప్రాంతంలో ఉన్నారనే సమాచారంతో గ్రేహెండ్స్ దళాలు కూడా కూంబింగ్ జరుపుతున్నారు. పూర్తి సమాచారం మరి కొద్ది సేపట్లోనే గ్రేహెండ్స్ దళాలు స్థానిక పోలీసులు కూడా సమాచారం ఇచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే కనుక మారేడుమిల్లి రంపచోడవరం అటవీ ప్రాంతంలో ప్రస్తుతం కూంబింగ్ అయితే జరుగుతుందని చెప్పవచ్చు. ముఖ్యంగా చూస్తే కనుక ఏఓబి సరిహద్దు ప్రాంతంలో మావోయిస్టులకు సేఫ్ జోన్ గా భావిస్తారు. ఈ ప్రాంతంలోనే వరుసగా గత నెలలో ఒక ఎన్కౌంటర్ జరిగింది. ఈ నెలలో మళ్ళీ అల్లూరు జిల్లాలోనే మరో ఎన్కౌంటర్ జరిగింది. ఈ రెండు ఎన్కౌంటర్ లో కూడా ఏఓబిలో కీలక పాత్ర పోషించే మావోయిస్టులు ఎన్కౌంటర్ లో మృతి చెందిన నేపథ్యంలో ఏఓబిలో మావోయిస్టు కార్యకలాపాలకు సంబంధించి తీవ్ర ఎదురుదెబ్బ జరిగింది. మావోయిస్టులకు కోలుకొని దెబ్బ తగిలింది అనేది కూడా ఇక్కడ సమాచారం తెలుస్తుంది. ముఖ్యంగా ప్రస్తుతం అయితే కనుక ఆ అటవీ ఎక్కడైతే ఎన్కౌంటర్ జరిగిందో ఆ అటవీ ప్రాంతంలో గ్రేహెండ్స్ దళాలు కూంబింగ్ జరుపుతున్నాయి. శంకరి. రైట్ రాజుబాబు, థ్యాంక్ యూ.